అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 103వ జయంతి వేడుకలు మండపేటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు పట్నంలోని ఎన్టీఆర్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. పేదల కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు దివంగత ఎన్టీఆర్ అని అదే బాటలో చంద్రబాబు పయనిస్తున్నారన్నారు. భారతదేశంలో మొదటిసారి పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. పేదలకు ఎన్టీఆర్ 30 పెన్షన్ ఇస్తే అది ఇప్పుడు 4,000కు పెంచామని, గృహ నిర్మాణాలకు ఎన్టీఆర్ 6,000 అప్పు ఇస్తే దాన్ని ఇప్పుడు 2.5 లక్షలు చేశామని అన్నారు. తెలుగువారు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారంటే ఆనాడు చంద్రబాబు ముందు చూపే కారణమని, నేడు ఏఐ క్వాంటంలతో లోకేష్ మరో మెట్టు ఎక్కారని అన్నారు. 3 తరాల పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కార్యకర్తలకు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మత్స నాగబాబు, మహిళా అధ్యక్షురాలు వాక్చర్ల వాసంతి, తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి, కాళ్ళకూరి స్వరాజ్య భవాని, వాక్చర్ల గుప్తా, మల్లిపూడి గణేశ్వరరావు, పిల్లి గణేశ్వరరావు, కాళ్ళకూరి శ్రీనివాస్, వాదా ప్రసాదరావు, జేసీ ప్రసాద్, శివకోటి శేఖర్, జొన్నపల్లి సూర్యారావు, ఉంగరాల రాంబాబు, సాధనాల చక్రపాణి, పోలిమాటి ఆనందబాబు, కొవ్వాడ అప్పన్నబాబు, పెందుర్తి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి వారి యొక్క 103వ పుట్టినరోజు. మరి మనం ఎప్పటి నుంచో మహానటుడు తెలుగుదేశం పార్టీ ఏర్పడి నుంచి కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. పుట్టినరోజు ఒక రోజు ముందు రోజుని, తర్వాత రోజు అంటే 27, 28, 29 మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి ఈ ఆయిల్ సమస్యని మరి మనం తగ్గించుకోవాలని ఒక ఆలోచనతో, ఇంధనం పొదుపు చేయాలని ఒక ఆలోచనతో వర్చువల్ మహానాన్ని ఇవాళ మనం జరుపుకుంటా ఉన్నాం. మన మండపేట నియోజకవర్గంలో అయితే 10 క్లస్టర్లు, రాయవరం మండలం 2, మండపేట మండలం 3, కపిలేశ్వరం మండలం 2, మండపేట టౌన్ 2, మొత్తం 10. మరి ఇవాళ మహానాలను 10 సెంట్లో జరుపుకుంటా ఉన్నాం. ఎక్కడికెక్కడే తెలుగు తమ్ముళ్ళ యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే ఒక మొత్తం చాలా నాకు ఇంకా ఎంతో ఆనందం అయిపోయి, నాకు ఇంకా ఉత్సాహం పెరిగిపోతుంది, వయసు మర్చిపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆ వేళ గౌరవ నందమూరి తారక రామారావు గారు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి స్వతంత్రం వచ్చిందని భావిస్తా ఉన్నాను. ఎందుచేతనంటే మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రి రానటువంటి ఆలోచనలో ఏదైతే పెన్షన్ విధానం 35 రూపాయలతో వేళ పెన్షన్ మొదలుపెట్టి ఈ వేళ 4,000 రూపాయలకి మనం తీసుకెళ్ళాం. అదే విధంగా భారతదేశంలో మొట్టమొదటిగా పెన్షన్ పెట్టినట్టు మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి వాడికి కూడా సొంత ఇల్లు ఉండాలని ఒక ఆలోచనతో 6,000 రూపాయల వేలైన మరి ఇల్లు కట్టుకునే వాడికి అప్పుగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం మొదలు పెడితే ఇవాళ అది 2,50,000 పట్టణంలోకి మారిందంటే అది ఎంత కూడా ఆయన చలవే. ఒక తండ్రికి పుట్టినటువంటి సంతానం అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి, ఆస్తి హక్కు ఉండాలని చెప్పి మరి అన్ని 1 కాదు 2 కాదు ఎన్నో మార్పులు చేర్పులు చేసినటువంటి మహనీయుడు మరి ఎన్టీ రామారావు గారు. మరి తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారికి అంటే ఎక్కడ ఎవరో ఏంటి అనేది ప్రపంచానికే చెప్పి సాఫ్ట్వేర్ ద్వారా మరి మన విద్యార్థిని ఉన్నత విద్యావంతులు చేసి విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల్లో 4వ వంతు ప్రత్యేకించి తెలుగు వారు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి చలవ. మరి ఈ రోజున లోకేష్ గారు ఓ పక్కన ఏఐ క్వాంటం అంటే 3 తరాలు కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఇవాళ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అన్నను చూసాం, చంద్రబాబు గారిని చూస్తా ఉన్నాం, లోకేష్ గారి యొక్క ఆలోచనలు మనం వింటున్నాం, దాని అమలు పెడతాం కూడా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడే. మరి ఎన్టీ రామారావు గారి యొక్క కుటుంబం మన రాష్ట్రాన్ని ఏ రకంగా మనం డెవలప్ చేస్తున్నారో మనం చూసాం. రెండో పక్క కూడా చూసాం. ఇంక దాని గురించి వేళ మాట్లాడుకోవడం కూడా సమంజసం కాదు కాబట్టి దాంట్లో వెళ్ళడం లేదు. ఏది ఏమైనా తెలుగు వారి యొక్క గుండె చప్పునటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజుని మరి ఈ రోజున జరుపుకోవడం మనందరికీ గర్వకారణం, ఆనందదాయకం అని చెప్పి తెలియజేస్తూ ఆ ఎన్టీఆర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కలిసి పనిచేసి మన మండపేట నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి స్థానానికి తీసుకువెళ్దామని చెప్పి అందరికీ సవనిగా మనవి చేస్తూ అందరికీ నమస్కారం.